మంచు విష్ణు నిర్మించిన కన్నప్ప సినిమా పనుల్లో తలెత్తిన సమస్యల గురించి విష్ణు తాజాగా వెల్లడించారు. సూపర్వైజర్ తప్పు వల్ల సినిమాకు 10-15 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. మంచు విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27 రిలీజ్ కానుంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్తో భారీగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, మధుబాల ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువ ఉంది అని ఇప్పటికే విష్ణు తెలిపారు. తాజాగా కన్నప్ప సినిమా ప్రమోషన్స్లో భాగంగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు విషయంలో ఎదురైన ఇబ్బందుల గురించి తెలిపాడు. హార్డ్ డిస్క్ ఇమ్మని మనోజ్తో మాట్లాడించా. పోయిన హార్డ్ డిస్క్ పై విష్ణు కామెంట్స్. కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుందా? మంచు విష్ణు మాట్లాడుతూ, కన్నప్ప సినిమాకు ఒక అసమర్థుడిని సూపర్వైజర్గా పెట్టుకున్నాను. నేను చేసిన తప్పు అదే. అతను చేసిన తప్పు వల్ల సినిమా సంవత్సరం ఆలస్యం అయింది. ఈ సినిమాతో నేను చాలా నేర్చుకున్నాను. సమస్యలు, కంపెనీల గురించి, ఎక్కడ సమస్యలు ఉన్నాయి అని తెలుసుకున్నాను. అతన్ని పెట్టుకోవడం వల్ల కన్నప్ప సినిమాకు విఎఫ్ఎక్స్ విషయంలో దాదాపు 10-15 కోట్లు వేస్ట్ అయింది. అంత కాస్ట్లీ తప్పు జరిగింది. అందుకే ఈ సంవత్సరం నుంచి మోహన్ బాబు యూనివర్సిటీలో విఎఫ్ఎక్స్ కోర్స్ 3 ఇయర్స్ డిగ్రీ మొదలు పెడుతున్నాం. 3 ఏళ్లలో మా కాంపౌండ్ నుంచే టీం, సూపర్వైజర్స్ని రెడీ చేయాలి అన్నదే నా లక్ష్యం అని తెలిపారు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా. సినిమా కూడా వాయిదా, మళ్ళీనా? ఫ్యాన్స్లో నిరాశ. కన్నప్ప సినిమా పనులలో ఎదురైన నష్టాన్ని గుర్తించిన మంచు విష్ణు, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి మోహన్ బాబు యూనివర్సిటీలో కోర్సును ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇది సినీ రంగం కోసం ఒక మంచి అడుగు.